విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, అవును వీళ్ళందరూ టీమ్ మెంబర్స్ అంతా ఇందులో ఎంప్లాయీస్, అవును సాలరీస్ తీసుకుంటారు వాళ్ళు. అవును. వాళ్ళ యొక్క కొంతమంది సాలరీస్ తీసుకుంటే కొంతమంది వర్క్ బేస్ మీద, వర్క్ బేస్ మీద రెమ్యునరేషన్ ఎగ్జిక్యూషన్ చేసిన వర్క్ ఎగ్జిక్యూషన్ బట్టి తీసుకుంటారు. ఓకే. సో వాళ్ళ వెల్ఫేర్ గురించి ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్న క్వశ్చన్ అంటే, విలేజ్ వెల్ఫేర్ గురించి మీరు ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ చాలా చేసింది. ఫస్ట్ లో ఇనిషియల్ గా చూసాను. అవును. మీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి మీరు ఏం చేస్తారు? నేను ఫస్ట్ మా వాళ్ళకు హెల్త్ గురించి బాగా నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటా. ఓకే. ఇప్పుడు అంతా మంచిగా నడుస్తుంది. హెల్త్ గానీ ఏమైనా ఖరాబ్ అయినాయి అనుకో, సో మొత్తం పోతుంది అని చెప్పేసి ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తా. ఓకే. అందరికి నేను తీపించిన హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోమని చెప్తా. కొంతమంది హాఫ్ మెంబర్ తీసుకుని హాఫ్ మెంబర్ తీసుకోలేదు. ఓకే. అదొకటి. అండ్ ఈ వెల్ఫేర్ గురించి నేను ఏం చేస్తా అంటే మెయిన్ గా అంటే కొంతమంది రిసీవ్ చేసుకుంటే కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే మన దగ్గరలో ఉంటది కదా, దాంట్లో ఏముందని చెప్పేసి మా ఆఫీస్ లో ముందట అంటే ఫస్ట్ నేను ఫస్ట్ ఎవరికైనా చెప్పేది హెల్త్. ఒకసారి హెల్త్ ఖరాబ్ అయిపోయిందంటే తెలుస్తుంది వాళ్ళకు అసలు మన లైఫ్ లో పైసలు ఫస్ట్ హెల్త్ నుంచి ఉండాలి, ఒక నరకం అప్పుడు తెలుస్తుంది మనిషికి.